చెప్పాను ఇప్పుడు వస్తుందని. Congratulations. Thank you. Sit. చేత తాగడా ఫంక్షన్కి ఎలా వరకు ఫేమస్ అందుకే అడిగాను. లేదు నాకు ఎస్ఎస్పి ఎగ్జామ్. ఎస్ఎస్బి అదేం కోర్సు? ఎస్ఎస్పి అంటే సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, ఆర్మీ సెలక్షన్. మీది ఆర్మీ ఫ్యామిలీనా? మా ఇంటికి ఆర్మీకి సంబంధమే లేదు. యాక్చువల్లీ ఆర్మీ ఏరియా మా అమ్మకి పూర్తిగా నచ్చదు. నువ్వు నాకు ఒక్కగా నాకు మగపిల్లాడిరా ఆర్మీ పెడతానంటావే? ఎందుకనే నిన్న నానా కష్టాలు పడి తల్లి అలా ముద్దుగా పెంచింది? నాన్నకు ఓకే. ఉంటుందా? నువ్వు నీకు నచ్చినట్టు చేయరా? సిస్టర్స్ ఇద్దరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్. నేను బీపీఓలో వర్క్ చేస్తూ ట్రైనింగ్ మరి తీసుకున్నాను. ఎలా ఆర్మీ ఇష్టం? అదే నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఓటీఐకి స్కూల్లో ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళాను. ఆర్మీలో ఆఫీసర్ అయ్యే వాడికి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే అక్కడ పరేడ్ మ్యూజిక్, ఆలివ్ యూనిఫామ్, రైఫిల్, ఆ ఉన్నతను అవన్నీ చూసి నాకు ఆర్మీ బాగా నచ్చింది. నేను ఇండియన్ ఆర్మీకి వెళ్ళాను. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఆర్మీ సినిమాలే చూసి కోరుకుంటున్నాను. లేదు 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 నాకు ఇంకా వినాలనుంది. నేను ఏం చేస్తాను ఏమవుతాను? యాక్చువల్లీ ఎస్ఎస్పీ ఎగ్జామ్స్ చాలా ఇల్లుని ఇలా చూసి చూసి నాకు చాలా బోర్ కొట్టేసింది. మెయిన్ కాదు, వాడికి ఇల్లు బంగారంలో మార్చాలంట. ఇల్లును బంగారంలో మార్చాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ దానికంటే ముందు ఇంట్లో అన్ని బంగారం వస్తువులు బంగారం సంబంధించి తీసుకొస్తే బాగుంటుంది కదా. వాడు స్కూల్కి వెళ్ళాడు అనమాట చాలా రోజుల తర్వాత. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మనం సంపాదించుకున్న బేటా. నువ్వు ఇప్పుడు ఇవి తీసుకోకపోతే దానికి బదులుగా నీ సైకిల్ ని లాక్కుంటాను. అరే అన్నయ్య, సైకిల్ పోయింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం కాదు చెల్లి, మనం ఇంటికి వెళ్ళి ఒక ఐడియాని వేద్దాం. ఇంకా ఈ అన్నయ్య డ్రై ఫ్రూట్స్ అన్నిటిని హీట్ చేసి ఇతను కూడా డ్రై ఫ్రూట్స్ కేక్ ని తయారు చేస్తాడు. చివరికి ఈ వ్యక్తి డ్రై ఫ్రూట్స్ కేక్ ని రెడీ చేసి ఆ కేక్ ని తీసుకొని వెళ్ళి ఏం చేశాడో చూసే ముందు, వినాయక చవితి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోకి లేకపోతే కమెంట్ లో జై గణేష్ అని టైప్ చేయండి. చివరికి ఆ కేక్ ని తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ముందే అందరికి ఫ్రీ కేక్ అని అందరికి ఇచ్చేస్తాడు. దానితో అతని షాప్ మూసుకు. అంకుల్, ఈ డ్రై ఫ్రూట్స్ కేక్
ఓన్లీ రెడ్ కలర్ ఫుడ్ తిని చూపి అని నా సబ్స్క్రైబర్స్ అయితే అన్నారు. ఇలా చేస్తే 50k లైక్స్ కంప్లీట్ చేస్తారంట గాయ్స్. ఇక నేను మార్నింగ్ రైస్ లో ఫుడ్ కలర్ అండ్ కారం పొడి మిక్స్ చేసి తిన్నా. టేస్ట్ అయితే చాలా డేంజర్ ఉండే. అందుకోసం నేను బయటికి వెళ్ళి రెడ్ కలర్ స్ట్రింగ్ తాగిన. దీని పేరేందో తెలియదు, బట్ రెడ్ కలర్ లో ఉందని దీన్ని కూడా తినేసిన. కొంచెం హెల్తీ ట్రై చేద్దామని బయటికి వెళ్ళి వాటర్ మెలన్ జ్యూస్ తాగిన. ఇంకా ఫైనల్లీ టమాటా తిని ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్. బండాపురం అక్కడ బాదం పాలు చాలా బాగుంటుంది, వెళ్ళి తీసుకొస్తాను. తెలిసింది ఆవిడ పంపించిన ఫోటో వాళ్ళు వేరే యాంగిల్ పంపించారు. పెద్ద గొడవ అయిపోయింది భయ్య ఈ కస్టమర్తో. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడే కస్టమర్ నాకు చెప్పారు క్లియర్గా, నేను యూఎస్ నుంచి నేను మీకు ఆర్డర్ ఇస్తున్నాను, నా కేక్ మీద 4 నేమ్స్ అనేవి పక్కా కావాలి, ఎందుకంటే ఇది మా ఫాదర్ రిటైర్మెంట్ కేక్ అండ్ ఈ 4 పేర్లు ఆయన వర్క్ చేసిన 4 స్టేషన్లు. సో ఈ 4 పేర్లు నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. షూర్ నాకు పేర్లు ఏముంది, డోంట్ వరీ అని నేనైతే చెప్పి పంపించాను. అండ్ కస్టమర్ అయితే కేక్ డెలివరీ అయిపోయిన తర్వాత నాకు ఒక ఫోటో పంపించారు. ఇదేంటండి నేను క్లియర్గా చెప్పాను కదా 4 నేమ్స్ పెట్టమని, మీరు నాకు 2 పేర్లు పెట్టారు ఏంటి. నేను కేక్ ఫోటో కూడా చూసాను, అన్నిటిలో 4 పేర్లు ఉన్నాయి, ఎలా మిస్ అయిందంటే అప్పుడు నాకు తెలిసింది ఆవిడ పంపించిన ఫోటో వాళ్ళు వేరే యాంగిల్లో తీసి పంపించారు. పెద్ద గొడవ అయిపోయింది భయ్య ఈ కస్టమర్తో. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడే కస్టమర్ నాకు చెప్పారు క్లియర్గా, నేను యూఎస్ నుంచి నేను మీకు ఆర్డర్ ఇస్తున్నాను, నా కేక్ మీద 4 నేమ్స్ అనేవి పక్కా. అప్పుడు నాకు తెలిసింది ఆవిడ పంపించిన ఫోటో వాళ్ళు వేరే యాంగిల్లో తీసి పంపించారు. పెద్ద గొడవ అయిపోయింది భయ్య ఈ కస్టమర్తో. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడే కస్టమర్ నాకు చెప్పారు క్లియర్గా, నేను యూఎస్ నుంచి నేను మీకు ఆర్డర్ ఇస్తున్నాను, నా కేక్ మీద 4 నేమ్స్ అనేవి పక్కా కావాలి, ఎందుకంటే ఇది మా ఫాదర్ రిటైర్మెంట్ కేక్ అండ్ ఈ 4 పేర్లు ఆయన వర్క్ చేసిన 4 స్టేషన్లు. సో ఈ 4 పేర్లు నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. నూనె కావాలి. అయ్యో ఇప్పుడే నూనె అయిపోయింది. బంగారం నూనెకి నీళ్ళేసి బొగ్గుపాలు చేస్తావా? ఏయ్ గొడకు చేయి. ఏమేమి చూడి అయ్యా మన సీత నూనెకి నీళ్లు పోసి అర్థం కలిపి చేసింది అయ్యా. అంతే ఇంకొక అయ్యా వద్దులేండి. సరే ఈ నూనె నుంచి నీళ్ళు బయట తీసేద్దామా? అదేలా అయ్యా? నూనె పౌడర్ చేయాలి. ఏంటో నువ్వు తీసుకో డబ్బులు, నేను చెప్పొద్దు. తీసుకోరా కదా వెళ్దాం. వీడేంటబ్బా ఇంకా రావట్లేదు. రే ఏంట్రా తక్కువ అడ్జస్ట్ అయ్యాయిరా. సరే వీడియో నచ్చితే లైక్ చేయండి. అరే మావా బాగా ఆకలి అవుతుందిరా, మంచి రెస్టారెంట్కి వెళ్ళి మండి బిర్యానీ తిందాంరా. కానీ నా దగ్గర డబ్బులు లేవురా. రే ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా డబ్బులు ఉండవురా. వాటేముంది వద్దే చెల్ల పక్కరా. రే మావా అర్జెంట్గా వచ్చేస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను రా. తొందరరా నువ్వు ఒకటి. మా వాళ్ళు ఎవరు చూడట్లేదుగా. రే డబ్బులు లేవని చెప్పొచ్చు కదరా, ఇది తీసుకో చెప్తా. రే ఎక్కడికి? అర్జెంట్ కాల్ వచ్చిందిరా, మాట్లాడేసి వస్తాను. ఏంటో నువ్వు తీసుకో డబ్బులు, నేను చెప్పొద్దు. తీసుకోరా కదా వెళ్దాం. వీడేంటబ్బా ఇంకా రావట్లేదు. ముసలోడు అయితే వండుకున్నాడు. మీరున్నారే ముసలు కదా, మీరున్నారే నీకు అవసరాలే ముసలి అప్పటి నుంచి అది ఆవాజ్ చేసి సాయన చెప్పనే వాడుకున్నాడు. ఇప్పుడైతే కాల్తో తీసుకున్నా తాగుతున్నా. కెమెరామెన్ అప్పటి నుంచి దీన్నే చూస్తుండు. నేను నీకు అయితే ఉంటుందా నీకు ఇంకా పాపా నేను పోయిస్తేనే కదా నువ్వు చెప్తున్నది. నీకు కావాలో క్రియేట్ ఇట్లా చూపించావా? నాకేమంటా నువ్వు పాస్ అది నాకు ఇచ్చినావా? ఎప్పుడు చెప్తాను నేను లేదు చూసి లట్టలంటే తింటావు. చూసావా తింటా ఓకే.
ఇప్పుడే భాస్కర్ ని చాలా బాగా డిజైన్ చేస్తాను. ఇలా కలర్స్ అన్ని కొడుతుంటే భాస్కర్ చాలా బాగా ఉంటుంది. అరే బిట్టు, అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఆ స్ప్రేస్ అస్సలే పోవు. ఏంటి పింకీ ఇలా చూస్తున్నావేంటి?